నమస్తే వేద తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనతో పాటు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు, అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, వృశ్చిక రాశి వారిని చూసుకుంటే ఈ ఉగాది నుండి వారికి ఎలా ఉండబోతుంది? వారు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది? మాఘ మాసంలో అమావాస్య 17వ తారీఖు, అదేవిధంగా పంచగ్రహ కూటమి ఏర్పడేటువంటి సందర్భం. దీనికి తోడు సూర్యగ్రహణము. మరి దీని తర్వాత ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి, అంటే ఉగాదికి ఒక నెల మాత్రమే మనకు సమయం ఉంది. ఈ 1 మంత్లో మరి ఈ పంచగ్రహ కూటమి ఏర్పడినటువంటి ఎఫెక్ట్ మరి మీ ద్వాదశ రాశులపై ఏ విధంగా ఉంటుంది, మరి గతంలో గడిచిన సందర్భాలు, జరుగుతున్నవి, జరగబోయేవి కాస్త మనము విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తొందరపడి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎలాంటివి చేయాలి, చేయకూడదు, వివాహ ప్రయత్నాలు ఏ రాశికి బాగున్నవి, సొంత ఇంటి కళ ఏ రాశికి బాగున్నవి, రాబోయే రోజులలో మనం ప్రీ ప్లాన్గా ఉండడానికి మీకు ముందుగా ఒక ఈ రాశి ఫలాలను తీసుకొని వస్తున్నాం. ఆల్ ద బెస్ట్. కానీ ఏది ఏమైనా వ్యక్తిగత జాతకములో నడిచే దశ అంతర్దశలను మాత్రం ఖచ్చితంగా మనము బేస్ చేసుకొని చూసుకోవాలి. రమేషు అంటే తులారాశి, మరి ఇతను జన్మజాతకరీత్యా మేషరాశి అయితే లేదా మిథున రాశి అయితే ఇవి కూడా పాయింట్స్ మీరు చూసుకోవాలి. కేవలం నా రాశిది అని మీరు ఫిక్స్ అయిపోకుండా, మరి ఒకవేళ జాతకం లేకున్నా మీ పిల్లల జాతకంలో నుండి అయినా కూడా మీ జాతకాన్ని తెలుసుకోండి తప్పకుండా. అమ్మ, రాబోయే ఉగాది ఎంతో అత్యంత అద్భుతము. పరాభావనామ సంవత్సర శుభాకాంక్షలతో మరి వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5 ఉంది. ఓకే, ఆదాయము 11 ఉంది, వ్యయం 5 ఉంది. మరి ఇదే ఉంటుందా అంటే మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలకు సంబంధించింది ఉంటుంది. ఓకే, ఒకవేళ మాకు జాతకం లేదు అనుకుంటే ఇదే ఉంటుంది. మరి ఎవరికి ఉంటుంది? నా, నీ, ను, నే, నో అక్షరాలు, యా, యు, ఏ అక్షరాలతో యామిని, నరేషు, నాగేషు, నరేందరు, యమున, ఇలాంటి వారికి. సో ఇలాంటి వారికి ఇక్కడ వృశ్చిక రాశి వారికి ఏమిటి అంటే చూసుకున్నట్టయితే మనకు 2021 ఆగస్టు నుండి 2021 ఆగస్టు నుండి స్టిల్ ఈ రోజు వరకు ఒక తమిళ్ యాక్టర్ యోగేశ్వర్ బాబు, ఓకే, కమెడియన్గా ఉండి ఒక హీరో పాత్రలను చేసి అతనికి ఒక మన దాన్ని ఏమంటారు పాన్ ఇండియా మూవీ చేసినటువంటి పరిస్థితి వచ్చింది. అర్థమైంది ఇక్కడ? యోగేశ్వర్ అతని పేరు, YEUA. మనకు వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వ్యక్తి. తెలుసా మీకు వ్యక్తి? యోగేశ్వర్ మనకు లైక్ సినిమాలలో, ఇప్పుడు తెలుగు సినిమాలలో కూడా బాగా ఫేమస్ అయినాడు. అదేవిధంగా చూసుకుంటే మనకు ఈ మన వృశ్చిక రాశి వారికి సంబంధించి 2021 నుంచి 2023 ఆగస్టు వరకు ఈ టైంలో పెద్ద మొత్తంలో స్కామ్లో ఇరుక్కోవడం కానీ, పెద్ద మొత్తంలో లాస్ అవ్వడం కానీ, పెద్ద మొత్తంలో ఒక పెద్ద దెబ్బ తాకడం కానీ, వీరి ఇక లైఫ్ టైంలో మళ్ళీ కోలుకోలేని దెబ్బ తాకినటువంటి దాఖలాలు లైక్ ఎన్నెన్నో కూడా వీరికి సంబంధించినటువంటి పరిస్థితులు ఉన్నవి. ఓకే. సో అయితే ఇక్కడ మరీ ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఈ 2026 సుమారుగా 6వ నెల దాటిన తర్వాత కూడా పెద్దగా అనుకూలంగా అయితే లేదు. 2027 వీరికి అనుకూలంగా ఉంది అని చెప్పడం జరుగుతున్నది. ఓకే, పెద్దగానైతే ఎక్స్పెక్టేషన్ బాగా పెట్టుకోకండి, న్యూట్రల్గానే ఉండండి. ఈ ఇయర్ కూడా ఓపెన్గా చెప్తున్నా. ఓకే. అయితే కొన్ని స్థిరాస్తులలో చిన్న లాభాలు రావడము, అదేవిధంగా కొంచెము ఏమైనా రాజకీయ రంగంలో ఏమైనా విజయాలు దక్కడాలు, ఓకే, అదేవిధంగా కార్య విఘ్నత కూడా ఉన్నది.
కొన్ని పనులకు విఘ్నాలు కలిగే పరిస్థితులు, ఇంకా వ్యర్థ సంచారములు, తిరగడాలు, ఊరికే అటు ఇటు, వృత్తి భగ్నము, ధనధాన్య ప్రాప్తి ఉన్నది. మరి వృత్తి భగ్నము, ధనధాన్య ప్రాప్తి అంటే చెప్పలేము. ఏదైనా బిజినెస్లో ఒక 2-3 నెలలు యోగం ఉండొచ్చును. అది 6వ నెల తర్వాత సుమారుగా ఆగస్టు సెప్టెంబర్ కానీ ఆ పీరియడ్లో ఏదైనా ఒక 3 నెలలు మనకు కొంచెం యోగదాయకంగా ఉంటుంది. ఓకే. ఇక మీ వ్యక్తిగత జాతకరీత్యా చూసుకుంటే మాత్రము మీకు ప్రజెంట్గా నడిచేటువంటి పీరియడ్ ఏమిటి, మీకు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది మీరు చెప్పాల్సిన పనే లేదు, నేనే చెప్పేస్తాను. కనుక ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి. అదేవిధంగా వృశ్చిక రాశి వారికి ఈ మనం చెప్పినటువంటి 2021 ఆగస్టు నుంచి 23 ఆగస్టు వరకు ఒక పీరియడ్ ఉంటే, 23 ఆగస్టు నుంచి 24 ఆగస్టు సెప్టెంబర్లో మరొక పీరియడ్. ఏదైనా ఒక పని, వీరికి ఏదైనా ఒక శుభం, ఏదైనా దగ్గర దాకా వచ్చి ఓకే ఏదైనా ఉండొచ్చు. కానీ ఆ టైంలో అయినటువంటి పెద్ద మొత్తంలో లాస్ అనేటువంటిది అది చాలా డేంజరు. అది ఏ రకంగానైనా వీరికి ఇబ్బందిని కలిగించేటువంటి సందర్భాలే ఉన్నవి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అదేవిధంగా కొంతమేర ఇంకా గృహంలో సమస్యలు, అగ్ని సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చును. అదేవిధంగా స్థిరాస్తులలో కొంత మనకు ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలైనా కూడా జరిగి ఉంటవి అని చెప్పడం జరుగుతుంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి గడిచిన సందర్భాలు బాలేవు, నడుస్తున్నటువంటి పీరియడ్ కూడా బాలేదు, ఇంకా టైం పడుతుంది కోలుకోవడానికి. పెద్దగా వర్షం పడింది, తుఫాను వచ్చింది, కొంచెం టైం పడుతుంది. ఆ రోడ్లు లైక్ మనం ప్రయాణం మళ్ళీ ఎప్పట్లాగా కావాలంటే టైం పడుతుంది. సో పెద్ద తుఫాను హెచ్చరిక మీకు వచ్చిపోయింది. సో ఇప్పుడు మీరు ఓపికగా ఉండడం అవసరం. ఇదంతా ఏంటిది? గోచారం. మళ్ళీ గ్రాచార రీత్యా మీ జాతకాన్ని చూసుకొని ముందుకు వెళితే ఒకవేళ మీకు మంచి యోగం ఉండే దశ నడిస్తే బాగుంటుంది. ఓకే. వృశ్చిక రాశి వారికి సూర్యుని దశనో లేదా సూర్యునికి సంబంధించినటువంటి అంతర్దశలో, అదేవిధంగా కొంత కుజుంది కానీ మనకు కేతువు దశ కానీ బాగా యోగిస్తుంది. అట్లా. ఓకే గురుగారు, ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.